టీడీపీ నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. రాప్తాడు నియోజకవర్గంలో 27 చోట్ల టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని తెలిపారు. వైఎస్ఆర్ విగ్రహాలను టీడీపీ నేతలు కూల్చేయటం అప్రజాస్వామికమని ఫైర్ అయ్యారు. దాడులకు పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాబుకి 6 మాసాలు సమయం ఇస్తామని, హామీలు అమలు చేయకపోతే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. 4వ తేదీ ఫలితాలు ప్రకటించినటువంటి 4 గంటల్లో రాప్తాడు నియోజకవర్గంలో దాదాపుగా 27 సంఘటనలు జరిగాయి. దాడులు జరిగాయి, ఆస్తుల మీద దాడులు జరిగాయి, రాళ్ల దాడులు జరిగాయి, వ్యక్తుల మీద దాడులు జరిగాయి, భౌతిక దాడులు జరిగాయి. అనేక మంది ఆసుపత్రి పాలయ్యారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు నేలగూలై అనేక గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, ప్రజల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. నేను ఒకటే తెలియజెప్పాలనుకుంటా ఉన్నా, మీరిచ్చిన హామీలు నమ్మి మిమ్మల్ని గెలిపించుండొచ్చు, లేదా మాకంటే మెరుగైన పాలన అందిస్తారని ఆశించి మిమ్మల్ని గెలిపించుండొచ్చు. కానీ ఈ గెలుపును మీరు సద్వినియోగం చేసుకోకుండా ప్రతిపక్షాల కార్యకర్తల పైన దాడులు చేయడానికి మీరు ఉపయోగించుకుంటే ప్రజలన్నీ గమనిస్తారు. తప్పనిసరిగా ప్రజల్లో మీ మీద వ్యతిరేకత పెరుగుతుందని గమనించమని కోరుతా ఉన్నా.